Hello guys, welcome to the SKS Academy. Today we are going to discuss about the PYQs of the chapter Motion in a Straight Line. What is that? Motion in a straight line. Of all the questions that have been asked in the JEE Main 2025. అన్ని సెషన్స్ లో జరిగిన క్వశ్చన్లన్నీ కూడా మనం డిస్కషన్ చేయబడుతుంది. అండ్ దిస్ ఇస్ as a part of సమీక్ష సిరీస్. సమీక్ష సిరీస్ ఏంది నాన్న? సమీక్ష సిరీస్ అబౌట్ డిస్కసింగ్ ఆల్ ద PYQs ఆఫ్ ది 2025 JEE మెయిన్స్. ఫిజిక్స్ లో అన్ని చాప్టర్లు కూడా డిస్కషన్ చేయబడుతుంది కాబట్టి అన్ని చాప్టర్లు కూడా చూడండి. అండ్ వి నో కైనమాటిక్స్ ఈస్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద JEE మెయిన్స్ అండ్ ద సమ్ గుడ్ క్వశ్చన్స్. మన గ్రాఫ్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడిగిండు. డన్, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా చూద్దాం. డన్, అలాగే క్వశ్చన్లు కూడా అన్నిటినీ ఫాలో కావాలనుకుంటే అన్ని క్వశ్చన్లు కూడా మీకు చూడాలి. ప్రీవియస్ గా పాఠం ఎలా ఉంది, ప్రీవియస్ గా క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారు, డెప్త్ ఏంది, అవన్నీ తెలియాలంటే కూడా మనం PYQs అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డూ ఫాలో, ఖచ్చితంగా ఈ ఛానల్ ని యాజ్ వెల్ as ద సిరీస్ ని కూడా ఫాలో అవ్వండి. సో దట్ యూ కెన్ గెట్ ద ఇన్సైట్స్ ఆఫ్ ది JEE Main 2025 so that it will be helpful for the JEE Main 2026. Done, Nana? Let me go with the questions. Done. Look at the question, Nana. Just look at the question. What is being given, Nana? Body of mass 2 kg is moving with a velocity. There is a mass and it is being moving with a velocity. It is the initial velocity in which 3I plus 4j enters into a constant force field. It is entering into the force field, which is how much? 6 newtons, directed along the positive z axis. Listen now, directed along the positive x axis and meaning force is going to be how much? Force and meaning is the vector కాబట్టి ఎంత అన్నా 6 newtons ఇచ్చిండు along ఎక్కడ positive z axis, so that it is going to be 6k. అవునా కదా? Done. Then nana mass is being given as a 2 kg ఇచ్చిండు. ఇంకేం ఇచ్చిండు? V initial velocity ఇచ్చిండు. How much it is? 3I plus 4j. Done. Okay. Then nana the body remains in the field for a period of 5/3 seconds. Time is being given. Time ఎంత nana 5/3 seconds ఇచ్చిండు. ఒక బాడీ ఉంది నాన్న, ఆ బాడీ ఏమైతుంది? హ్యాస్ ఏ ఇనిషియల్ వెలాసిటీ దిస్ మచ్ అండ్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద సమ్ ఫోర్స్ ఫీల్డ్. అర్థమవుతుంది? ఆ ఫోర్స్ ఫీల్డ్ ఎంత? 6 న్యూటన్స్ విచ్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ అలాంగ్ ద పాజిటివ్ z యాక్సిస్. ఓకే, అక్కడ ఎంతసేపు ఉంది? 5/3 seconds ఉంది. మనకి ఏం కనుక్కోవాలన్నా మనం వి నీడ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ వెన్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద ఫోర్స్ ఫీల్డ్. ఫోర్స్ ఫీల్డ్ నుంచి బయటికి వచ్చినప్పుడు దాని యొక్క ఫైనల్ వెలాసిటీ ఈస్ టు బి ఫౌండ్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన డాటా నుంచి చూస్తే ఇట్ ఈస్ ద కైనమాటిక్స్ క్వశ్చన్. అవునా కదా? మనకు అర్థమవుతుంది కదా. మనకున్న ఏదైనా మోషన్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకోవాలంటే ఏం కావాలి? ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి. ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలంటే వీ కెన్ గో విత్ ద ఫస్ట్ ఈక్వేషన్ రైట్, v is equal to u plus at. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్ మనకి ఏమున్నాయి ఇక్కడ? ఫోర్స్ ఇచ్చిన, మాస్ ఇచ్చిన, వీటితో మనం ఏం చేస్తాం? వి నో F is equals to మాస్ ఇంటూ యాక్సలరేషన్. అవునా కదా? న్యూటన్ సెకండ్ లా నుంచి అప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ నుంచి వీ కెన్ గెట్ ద యాక్సలరేషన్ రైట్. యాక్సలరేషన్ లేదు కదా, అప్పుడు ఏమైతుంది? యాక్సలరేషన్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? ఫోర్స్ ఎంత అన్న? ఫోర్స్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? 6k. మాస్ ఎంత? 2. మాస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్? 2 kgs అనేది. హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి 3 meter per second square. This is the acceleration. This is the time. We have the initial velocity. ఏం కావాలి? ఫైనల్ వెలాసిటీ కావాలి. Just put the values here Anna, so that you will be getting the answer. V is equal to, what is the formula? V, it is nothing but a final velocity. You can name it as a VF and VI plus V is equal to U plus AT. V initial plus acceleration into time. What is the V final which is to be found? What is the V initial? Initial is going to be how much? 3I plus 4j plus A. What is the acceleration? Acceleration is going to be 3 units, right? How much it is going to be? 3 units. It is not 3 cap, just a minute. Sorry. It is the 3, how much? K cap. It is directed along the positive z axis కాబట్టి it is going to be 3k. How much it is going to be? It is going to be 3k times of what is the time? Time is going to be 5/3. We gets cancelled out, so that you are going to get it as a 3i plus 4j plus 5k. This is nothing but a final velocity of the body after emerging from the force field. Force field నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత అన్న వెలాసిటీ? వెలాసిటీ is going to be this one.
What is the option? 3i plus 4j plus 5k. 3i plus 4j plus 5k. This is going to be the second option. Done. That's it. Isn't it easy question? Easy question దాంట్లో ఏం లేదు, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏం చేస్తుందో మాస్ అండ్ ఫోర్స్ లో some data is being given. From that we need to get the acceleration. That's it. This is what the question. When it ఎప్పుడు నాన్న క్వశ్చన్ అడిగింది సో చూడండి, ఇట్ ఈస్ ద JEE 2025 షిఫ్ట్ టు నా 8th April అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ నాన్న. ఎప్పుడు నాన్న 7th April. దిస్ ఇస్ ద సెకండ్ షిఫ్ట్. Look at the question. Question ఒకసారి. A helicopter flying horizontally with a speed of 360 km per hour. Okay. At an altitude of 2 kilometers. Done. Drops an object at an instant. Okay, done. The object hits the ground at a point. O 20 seconds after it is dropped. ఎక్కడ డ్రాప్ అవుతుంది? It is going to be dropping at point O, hitting the ground at O after 20 seconds. Done. Displacement of the O from the position of the helicopter. Helicopter position నుంచి displacement కనుక్కోవాలి. When the object was released is. That is what we need to find. Look at the question. Easy question అవునా కదా ఒకసారి చూడండి. ఎక్కడ ఉందన్న హెలికాప్టర్? హెలికాప్టర్ ఈజ్ హియర్. అర్థమవుతుంది. ఎంత వెలాసిటీ తోటి పోతుంది? ఇట్ ఈస్ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ ఆఫ్ 360 km/h. దీన్ని ఫస్ట్ మీటర్ లో కన్వర్ట్ చేసుకున్నానా? 360 into 5/18. That is going to be 18 1s are 18 2s are, which is going to be 100 m/s. This is the velocity with which the helicopter is moving. Done. ఇంకేం చెప్పిందానా? It is at an altitude of 2 kilometers. ఎక్కడ నుంచి మన బేస్ నుంచి it is being at a height of 2 kilometers. Done. ఎక్కడ ఉంది? 2 kilometers height లో ఉంది. Done. ఇది కూడా క్లియర్ కదా? డన్. నెక్స్ట్ ఏంటన్నా, ఇక్కడ నుంచి ఏం చేసింది? ఇట్ ఈస్ గోయింగ్ టు డ్రాప్. ఏం డ్రాప్ చేస్తుందన్నా? డ్రాప్స్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ అన్ ఇన్స్టెంట్. ఇక్కడ డ్రాప్ చేసింది. సో దట్ ద ఆబ్జెక్ట్ హిట్స్ ద గ్రౌండ్ ఎట్ ఏ పాయింట్ ఓ. ఇక్కడ నుంచి డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుందన్నా? విత్ దిస్ పర్టికులర్ వెలాసిటీ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్ అండ్ మూవ్ అవుతుంది. ఏమవుతుందా? ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఆర్ హిట్స్ ద గ్రౌండ్ ఎట్ సమ్ పర్టికులర్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర వాట్ ఈస్ దట్ పర్టికులర్ పాయింట్ అన్న? ఓ. ఎంత టైం పట్టింది అన్న అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి? 20 seconds పట్టింది. డన్. వాట్ ఈస్ దట్? 20 seconds పట్టింది. వాట్ ఈస్ ద వెలాసిటీ అన్న? విత్ వాట్ వెలాసిటీ ఇట్ ఈస్ బీన్ మూవింగ్? 100 m/s. వాట్ కైండ్ ఆఫ్ వెలాసిటీ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ హారిజాంటల్ వెలాసిటీ. ఇది చెక్ చేసుకుంటే వాట్ కైండ్ ఆఫ్ మోషన్ ఇట్ ఈస్ అన్న? ప్రొజెక్టైల్ మోషన్ కదా. ప్రొజెక్టైల్ మోషన్ లో బాడీని ఎప్పుడైతే నువ్వు హారిజాంటల్ గా ప్రొజెక్ట్ చేస్తున్నావో the horizontal velocity is going to be same at any instant. నువ్వు ఏ ఇన్స్టెన్స్ తీసుకున్నా కానీ ఏమైతుంది? The horizontal velocity will be same. How much it is going to be? 100 m/s. It is same. దాని అవునా కదా? ఇక్కడ కూడా ఏముంటుంది? The velocity is going to be same. You take any instant, the horizontal velocity is going to be same. Horizontal velocity same ఉంటే ఎంత నాన్న? What is the horizontal velocity? That is nothing but 100 m/s. What is the time taken నాన్న? 20 seconds. Then what is the answer? ఆన్సర్ ఎంత? దిస్ ఇస్ నథింగ్ బట్ రేంజ్. అవునా కదా నాన్న? రేంజ్ ఎంత? హౌ మచ్? రేంజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ ఎంత నాన్న? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100 m/s ఇంటూ వాట్ ఈస్ ద టైం టేకెన్? 20. దిస్ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్ నాన్న? ఎంత? 2000 meters. అంతేనా? జస్ట్ మినిట్. వాట్ ఈస్ దట్? రైట్. అంతే. 2000 meters అంటే ఏమైంది నాన్న? దిస్ ఇస్ గోయింగ్ టు బి 2 kilometers. అవునా? అంటే ఇది ఎంత? 2 kilometers. Now look at the question. Question ఏమి అడిగిందా? Displacement of O from the position of the helicopter where the object was released. ఆబ్జెక్ట్ ఎక్కడ రిలీజ్ చేసినావు? ఇక్కడ రిలీజ్ చేసినావు. ఎక్కడ గ్రౌండ్ హిట్ అయింది? ఇక్కడ. మనం అడుగుతుంది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అడుగుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. దిస్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. అంటే మీనింగ్ ఏమన్నా? దిస్ ఇస్ నథింగ్ బట్ హైపోటెన్యూస్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా కదా? ఈ హైట్ ఎంత నాన్న? 2 kilometers. రేంజ్ ఎంత వచ్చింది? 2 kilometers. హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి? √4 + 4 అంటే 8. 8 అంటే ఏమవుతుందన్నా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 దిస్ ఇస్ నథింగ్ బట్ displacement of O from the point where the object has been released from the helicopter. That is what the answer. That's it. Easy. Done. Okay, mama.
Next one. Look at the next question. The displacement x versus time graph is given below. We need to find the choose the correct option. We need to choose the correct option. Look at the question. Graph కనిపిస్తుంది కదా. Issue done. First option ఏందన్నా, the average velocity during 0 to 3 is 10 meter per second అన్నాడు. Look at the question అన్న, 0 to 3. Here is the 0. ఒకసారి చూడన్నా, this is nothing but a 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, 8, 9. ఎక్కడ నుంచి ఇక్కడ దాకా నన్ను అడిగింది 0 to 3 seconds. 0 to 3 seconds అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఏంది నన్ను అడిగింది యావరేజ్ వెలాసిటీ. వాట్ ఈస్ ద గ్రాఫ్ నాన్న? గ్రాఫ్ ఈస్ ఆఫ్ టైం. ఇదేంద్రా, దిస్ ఇస్ ద టైం అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ డిస్ప్లేస్మెంట్. నా ఏంటిది? డిస్ప్లేస్మెంట్. దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ నాన్న? యావరేజ్ వెలాసిటీ అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్, అంటే ఫైనల్ డిస్ప్లేస్మెంట్ మైనస్ ఇనిషియల్ డిస్ప్లేస్మెంట్ బై ఏంది? టైం. దట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే చెక్ చేసుకున్నాం ఇప్పుడు ఎక్కడ? ఎట్ 3. వాట్ ఈస్ ద ఫైనల్? Final position ఎంత రానా? It is going to be +5. These are the values -5, 0, 5, 10. Done. What about the answer నానా? ఫస్ట్ దానికి ఎంత? Average velocity అన్నాడు. Velocity. Average velocity is going to be how much? It is going to be 5 final. Initial ఎంత? It is 0. It is 0. The position is going to be 0 itself. Done. It is going to be 5 minus 0 by what is the time taken? Time taken is going to be 3 seconds, right? కాబట్టి వెలాసిటీ ఎంత నాన్న? 5/3 మీటర్ పర్ సెకండ్. దిస్ ఇస్ నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ ఎంత? 5/3. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్టా? నో, ఇట్ ఈస్ రాంగ్. ఏందన్నా? ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. డన్. లెట్ మీ చెక్ ద సెకండ్. ద యావరేజ్ వెలాసిటీ డ్యూరింగ్ ద 3 to 5 seconds is 0 మీటర్ పర్ సెకండ్. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా? లిజన్, 3 to 5. ఇది 3 to 5 అండి. 3 to 5 ఏంది? యావరేజ్ వెలాసిటీ ఏమంటాడు? 0 అన్నాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2 నాన్న. ఎందుకు? దర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్. అవునా కదా? ఇనిషియల్ గా పొజిషన్ 5, ఫైనల్ గా పొజిషన్ 5. సో దట్ ఏమైతుంది? 5 minus 5 0 బై టైం ఎంత? 2 seconds వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 0. దిస్ ఇస్ ఫైన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రైట్ ఓన్లీ. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ అన్న చెక్ ద థర్డ్ ఆప్షన్. ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ t is equal to 2 is 5 meter per second. How do you find the instantaneous velocity? In order to find the instantaneous velocity, we need to find the slope of the displacement time graph. Slope కనుక్కోవాలి. స్లోప్ కనుక్కోవాలంటే ఎక్కడ ఉంది? ఇక్కడ t is equal to అడిగింది. t is equal to అంటే ఇదే కదా. అంటే దిస్ పర్టికులర్ పోర్షన్ యొక్క స్లోప్ కనుక్కోవాలి. ఈ పర్టికులర్ పోర్షన్ యొక్క స్లోప్ ఏమైతే నాన్న? విచ్ వన్ ఇట్ ఈస్? c. What is the instantaneous velocity నాన్న? Instantaneous velocity is going to be స్లోప్ ఏంది నాన్న? స్లోప్ ఎంత? ఈ లైన్ యొక్క స్లోప్ తీసుకుంటే వాట్ ఈస్ ద హైట్ నాన్న? వాట్ ఈస్ ద పొజిషన్? ఈ హైట్ ఏంది? స్లోప్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్, రైట్? ఎస్ ఆర్ నో? ఇది θ అయితే దిస్ పర్టికులర్ హైట్ ఎంత? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5. ఇది ఎంత? ఇది 1. అంటే 5/1 which is going to be 5 meter per second. This is what the instantaneous velocity. That is nothing but instantaneous velocity. You can even take this particular portion at this point. We'll be getting the same in 5. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో 5 అన్న. మొత్తం టైం ఎంత వస్తుంది? 2 seconds తీసుకుంటా. ఈవెన్ దో విల్ బి గెటింగ్ ద సేమ్. ఓకే. ఇంకో థింగ్ ఏంటన్నా, గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్లోప్ ఈస్ పాజిటివ్ కాబట్టి వాల్యూ కూడా పాజిటివ్ ఉంటుంది. ఎంత వస్తుందా? 5 meter per second అన్నాడు. సో దట్ దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ట్రూ. ఓకేనా? డన్. నెక్స్ట్ ఆప్షన్. Look at the D, the average velocity during the 5 to 7 seconds. Average velocity ఎంత? 5 to 7 seconds అడిగింది. 5 to 7 seconds చూడండి ఒకసారి. This one. What is the average velocity? Average velocity ఎంత అన్న? 5 to 7 seconds అన్నది. 5 to 7 seconds అంటే ఫైనల్ పొజిషన్ ఏంటి అన్న? ఇది ఫైనల్ పొజిషన్ అంటే ఎంత? 0 మైనస్ ఎక్కడ 5 దగ్గర ఎంత? 5 బై టైం దగ్గర ఎంత? 2 seconds which is going to be minus 2.5 meter per second. This is the average velocity. Done. Next time ఏమన్నా? Instantaneous velocity at t is equal to 6.5 అంటే somewhere here. ఓకేనా? ఇక్కడ ఏమడుగుతుందో ఇన్స్టంటేనియస్ అనుకోవాలి. ఇన్స్టంటేనియస్ కనుక్కోవాలంటే ఏమైంది నాన్న? ఇన్స్టంటేనియస్ ఇస్ నథింగ్ బట్ ఏ స్లోప్. అవునా కదా? స్లోప్ అంటే ఏమైతుంది? చెక్ ద స్లోప్. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి నాన్న? స్లోప్ చెక్ చేసుకుంటే ఈ లైన్ స్లోప్ ఇది θ అనుకుంటే, ఇఫ్ యూ టేక్ ఇట్ as θ, it is going to be the height. Height ఎంత నాన్న? 10/1. 10/1 meter per second. But we need to understand that the slope is going to be negative. This is the line
స్లోప్ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెగటివ్. ద theta is to be calculated from the positive x axis in the anti clockwise direction. ఏమైనా నెగటివ్ అంటే ఆన్సర్ ఎంత, v instantaneous is going to be how much, -10 meter per second. Are they equal? ఈ రెండు ఈక్వల్, రెండు నాట్ ఈక్వల్. కాబట్టి ఏమిటి, దిస్ ఇస్ గోయింగ్ టు బి రాంగ్. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు మనం. బేసిక్ గా మనకి ఏం అడిగింది వాడు, ఈ హ్యాస్ గివెన్ ద ఇంటర్వెల్ 5 to 7. 5 to 7 మధ్యలో ఎలా ఉంది, లైన్ స్ట్రైట్ గా ఉందా, ద స్లోప్ ఈస్ నాట్ సేమ్, అవునా కదా, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇఫ్ ద లైన్ ఈస్ సేమ్, ద స్లోప్ ఆఫ్ ది లైన్ ఈస్ సేమ్, దెన్ ద ఇన్స్టంటేనియస్ as well as the average velocity will be equal. ఇదాని డయాగ్రామ్ చూసి కూడా చెప్పొచ్చు, అంత చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ, యూ నీడ్ టు డూ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ మ్యాథడ్. నెక్స్ట్ ద యావరేజ్ వెలాసిటీ ఫ్రమ్ t is equal to 0 to t is equal to 900. t is equal to 0 అంటే ది ఇనిషియల్ పొజిషన్, t is equal to 9 అంటే లాస్ట్ ఈ ఇన్స్టెంట్, అవునా కదా. ఇక్కడ ఎంత పొజిషన్ 0, ఇక్కడ ఎంత పొజిషన్ 0. 0 minus 0 by 9 seconds. How much it is going to be? It will be 0 only. కాబట్టి ఎంత, ఇది కూడా కరెక్ట్. వాట్ ఆర్ ద ఆప్షన్స్ కన్నా, B, C, E ఆర్ కరెక్ట్. B, C, E అంటే ఆప్షన్ D is the correct option. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. డన్. గ్రాఫ్, అన్ని గ్రాఫ్లు చాలా క్వశ్చన్స్ వచ్చినా, ఒక 3-4 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ అనేది, దాంతో పాటు మన గ్రాఫ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే కూడా ఈజీగా చేయొచ్చు. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. డన్. లెట్ మీ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏమంటున్నా, పార్టికల్ మూవ్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ హ్యాస్ ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ వేరియింగ్ విత్ ద టైమ్ అకార్డింగ్ టు ద ఈక్వేషన్. అంటే ఏమి ఇచ్చిందన్నా, పార్టికల్ ఏమైతుంది అలాంగ్ ద ఎక్స్, డిస్ప్లేస్మెంట్ ఏమి ఇచ్చిందా, డిస్ప్లేస్మెంట్ ని t లో ఎక్స్ప్రెస్ చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చిందా, ఒక ఫంక్షన్ ఇచ్చిందా. దెన్ అది ఎంతనా, x is equals to how much, c0 into t square minus 2 plus c into t minus 2 whole square. That is the equation. Done. Where c0 and c are the constants of appropriate dimensions, then which of the following statements is correct? ఏం అడుగుతున్నా క్వశ్చన్ లో, యాక్సలరేషన్ అడుగుతుంది, ఎంతనా కాదా చెక్ చేయమంటుండే యాక్సలరేషన్. అండ్ నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ, ఓకే, యాక్సలరేషన్. మనకి ఇచ్చింది మన దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్, అవునా, డిస్ప్లేస్మెంట్. అండ్ వి నో డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ని x లో ఉంది, x ని ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తున్నా, t లో. dx బై దాన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందన్నా, డిస్ప్లేస్మెంట్ ని dx by dt చేస్తే what are you going to get? You will be getting the velocity. అవునా కదా, velocity ఎంత, c0 is going to be here, t square అంటే which is going to be 2t, that c into ఏందన్నా 2 times of t minus 2, t అంటే ఎంత 1 minus 0. That's it. What is the velocity then? Velocity is going to be 2c0 into t plus 2c times of t minus 2. అది 1 కదా. This is what the velocity. ఓకే. అండ్ యాక్సలరేషన్ సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి యాక్సలరేషన్ కూడా చేద్దాం. యాక్సలరేషన్ కావాలంటే ఏం చేయాలన్నా, అగైన్ వి నీడ్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t, సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి dv by dt అంటే ఎంత, dv by dt is going to be 2 c0 into t అంటే 1, 2c into t అంటే 1, ఇది 0. అంటే ఏమొస్తుందన్నా, 2 కామన్ తీసుకుంటే c plus c0. This is going to be the acceleration, and directly we can check the options. Option check చేసుకుంటే this is the option, which is very 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 simple question. Done, isn't it? And also look at this particular question mana, ఇది ఏం అడిగింది చూడండి ఒకసారి. There is a initial velocity of something అని అడిగింది. చెక్ చేయ ఒకసారి. వెలాసిటీ ఇది కదా, ఇనిషియల్ అంటే ఏమన్నట్టు, v initial అంటే మీనింగ్ ఏమన్నట్టు, v initial అంటే time is going to be 0. Keep t is equal to 0 in this particular equation. అప్పుడు ఏమవుతుందన్నా, v initial is equals to how much, 2c0 times of t0 plus 2c times of t అంటే 0 minus 2. ఆన్సర్ ఎంత వస్తుందన్నా, this particular part is going to be 0. Done. What about the next part అన్న, which is going to be minus 4c. అదేందన్నా, వాడు 4c ఇచ్చింది, మనకి minus 4c ఇచ్చింది, కాబట్టి ఆప్షన్ కాదు. Even though we can directly got the answer, కాకపోతే వెలాసిటీ కూడా ఇచ్చింది కాబట్టి దానికోసం చెక్ చేస్తున్నాను. Done. It is clear. Right. Let me go for the next question. Okay na? Listen. Look at this question, which is also one of the easiest question. Done. Look at the question now. Question చూడండి ఒకసారి, చెప్పండి.
choose the correct option from the graphs. ఏమన్నాడు, which of the following curves possibly అంటే ఈ ఇందులో ఉన్న గ్రాఫ్స్ అనేటివి 1D మోషన్ లో ఏవి పాసిబుల్ అయితే చెక్ చేయాలి. డన్. సో లుక్ ఎట్ ద ఆప్షన్స్ అన్న. ఏ ఈస్ దేర్ ఇన్ ఆల్ ద ఆప్షన్స్. అంటే మీనింగ్ ఏమవుతుందన్నా, ఏ ఈస్ గోయింగ్ టు బి 1D. దానిలో డౌట్ లేదు, అర్థమవుతుందా? అండ్ 1D ఇచ్చింది ఏంటన్నా, హ్యాస్ గివెన్ ద ఫేజ్ ఆన్ ద y axis అండ్ టైమ్ ఆన్ ద x axis. ఫేజ్ అంటే దర్ ఇస్ SHM. SHM లో ఫేజ్ ఏంటి నాన్న, 5 గుర్తుందా? అండ్ 5 ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ లైక్ 5 is equals to omega t plus 5 naught గా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం సైనూసోయిడల్ వేవ్ కి. అండ్ ఇట్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నమాట, పార్టికల్ యొక్క పొజిషన్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ క్లియర్లీ నోన్ టు అస్. దీన్ని రాసుకోవచ్చా మనం 1 డైమెన్షన్ లో? దీన్ని రిప్రజెంట్ చేయొచ్చా? చేయొచ్చు కదా. ఇదేం మన స్ట్రైట్ లైన్, ఇది కూడా ఎలా ఉంది మన స్ట్రైట్ లైన్, అవునా కదా? as the time increases phase కూడా ఏమైతుందన్నా, it is been increasing. these two are linearly related కాబట్టి this particular graph is going to be possible. done, clear? next look at the next question. next graph ఉంది. ఈ గ్రాఫ్ ఏంది, దీనిపైన డిస్ప్లేస్మెంట్ ఉందన్నా, దీనిపైన వెలాసిటీ ఉంది. ఇది వెలాసిటీ, ఇది డిస్ప్లేస్మెంట్. లిజన్ అన్నా, ఒకసారి చూడండి, ఇది డిస్ప్లేస్మెంట్ కదా. ఈ గ్రాఫ్ పాసిబుల్ అయితే చెక్ చేయండి ఒకసారి. అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఒక డిస్ప్లేస్మెంట్ దగ్గర దట్ 2 వెలాసిటీస్. వెలాసిటీస్ ఏమున్నాయన్నా, 2 ఉన్నాయి. పాసిబుల్ అయితే అట్లా, అలా పాసిబుల్ అయిద్దా? ఏంద్రా ఇక్కడ ఒకటే డిస్ప్లేస్మెంట్ దగ్గర బాడీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద 2 డిఫరెంట్ వెలాసిటీస్. అయితే కదా చెక్ చేద్దాం ఒకసారి. లెట్ మీ టేక్ సమ్ సింపుల్ సిచ్యువేషన్. ఓకేనా, ఇది నెంబర్ లైన్ అనుకుందాం. ఇక్కడ ఇనిషియల్లీ స్టార్ట్ అయినా. ఓకే, ఇక్కడ ఏమైతుంది ఒకసారి, డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది, అవునా కదా? డిస్ప్లేస్మెంట్ ఏమైతుందా, ఇంక్రీజ్ అవుతుంటే వెలాసిటీ ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుంది? వెలాసిటీ ఏమైతుంది, డిక్రీజ్ అవుతుంది. సపోజ్ బాడీ నుంచి మూవ్ అవుతుంది. బాడీ ఏమైతుంది, ఒక బాడీ ఉంది, ఈ బాడీ ఏమైతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మూవ్ అవుతుంది. ఎలా పోతుందన్నా, వెలాసిటీ కీప్ ఆన్ డిక్రీజింగ్. డిక్రీజింగ్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, వెలాసిటీ తక్కువ అవుతుంది, అవునా కదా? ఎట్ సమ్ పర్టికులర్ పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమైందన్నా, 0 వచ్చింది. సపోజ్ ఇది ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఏమైందన్నా, వెలాసిటీ 0 అయింది. ఇక్కడ ఏందన్నా, డిస్ప్లేస్మెంట్ ఎంత, సపోజ్ ఇది D అనుకుంటే, ఒకవేళ ఈ పర్టికులర్ డిస్ప్లేస్మెంట్ అన్న, ఈ డిస్ప్లేస్మెంట్ దాకా వచ్చింది. లెట్ మీ టేక్ దట్ పర్టికులర్ డిస్ప్లేస్మెంట్ as సమ్ D. ఓకేనా, డన్. దాని తర్వాత నెక్స్ట్ ఏమైతుందన్న, డిస్ప్లేస్మెంట్ ఏంది, మళ్ళీ ఏమైతుంది, లైన్ అంటే డిస్ప్లేస్మెంట్ ఎప్పుడైతే తగ్గుకుంటూ వస్తుందో బాడీ ఏమైతుందన్న, బాడీ యొక్క వెలాసిటీ ఏమైతుంది, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. బట్ డైరెక్షన్ ఏముంది, వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఏంది, నెగిటివ్. నెగిటివ్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, వెలాసిటీ ఎప్పుడైతే 0 అవుతుందో, 0 అయిన తర్వాత వెలాసిటీ నెగిటివ్ అంటే మీనింగ్ ఏమన్నట్టు, ఇనిషియల్ గా వచ్చిన డైరెక్షన్ కి ఆపోజిట్ లో వస్తుంది. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏమన్నట్టు, అగైన్ ఇట్ ఈస్ క్రాసింగ్, అవునా కదా? ఈ పర్టికులర్ పొజిషన్ కి వచ్చినప్పుడు ఏమైతుందని, ఇక్కడ ఈ పర్టికులర్ పొజిషన్ చెక్ చేసుకుంటే ఒకవేళ ఇక్కడ ఏమైతుంది, ఇట్ ఈస్ క్రాసింగ్, అవునా కదా? ఏదో ఒక పొజిషన్ దగ్గర 0 దగ్గర ఏమైతుందా, ఈ పర్టికులర్ 0 దగ్గర ఇంతకు ముందు వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉండే, ఇప్పుడు వెలాసిటీ ఏ డైరెక్షన్ లో ఉంది, ఈ డైరెక్షన్ లో ఉంది. కాబట్టి ఇట్ ఈస్ సింగిల్ పాయింట్, ఇట్ కెన్ హ్యావ్ ది 2 వెలాసిటీస్. ఎందుకు వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇట్ కెన్ హ్యావ్ ద 2 డైరెక్షన్స్ సో దట్ వెలాసిటీ కెన్ ఎగ్జిస్ట్. అర్థమవుతుందా? ఇంకా చెక్ చేసుకోవచ్చు డయాగ్రామ్ మొత్తం కూడా ఇచ్చడానికి. కాకపోతే బేసిక్ థింగ్ ఏంటన్నా, పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాసిబుల్. అర్థమవుతుంది? దిస్ పర్టికులర్ గ్రాఫ్ ఇస్ గోయింగ్ టు బి పాసిబుల్ ఇన్ ద 1 డైమెన్షన్. ఓకేనా, నెక్స్ట్ ఇదేమన్నా, దిస్ ఇస్ ద వెలాసిటీ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద టైం. ఏందన్నా, ఇదేమో వెలాసిటీ, ఇది టైం. నౌ టెల్ మీ, కెన్ దేర్ బి టైం నెగిటివ్? టైం నెగిటివ్ ఉంటుందా? ఫస్ట్ ఆగి, టైం అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఫస్ట్ పాయింట్, దట్స్ ఇట్, నో ఇష్యూ. నెక్స్ట్ ఏమన్నా, లాస్ట్ ఆప్షన్ ఏంటి, దీనిపైన డిస్టెన్స్ ఉంది. ఇట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద టైం. Time is going to be on the x-axis, distance is on the y-axis. డిస్టెన్స్ వచ్చినప్పుడు గ్రాఫ్ ఎలా ఉందంటే, నేను మళ్ళీ గీస్తే ఒకసారి చూడండి. సంథింగ్ లైక్ ఫస్ట్ ఎప్పుడే కన్నా మనకు డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే, డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పెరగాలి, లేకపోతే కాన్స్టెంట్ ఉంటది. బట్ ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు డిక్రీజ్. ఆ సిచ్యువేషన్ ని ఫాలో అవుతుందో లేదా చెక్ చేయండి.
డిస్టెన్స్ ఇంక్రీజ్, ఈ నుంచి దాకా కాన్స్టెంట్ ఉంది, మళ్ళీ ఏమైందన్నా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ కాన్స్టెంట్ ఉంది, ఇంక్రీజ్ అయింది, మళ్ళీ కాన్స్టెంట్ ఉంది. సో ఇట్ కెన్ బి పాసిబుల్, వీ కెన్ షో ఇట్ ఆన్ ద 1 dimensional, అంటే 1D లో చూపించవచ్చు అనమాట గ్రాఫ్ ని. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ట్రూ. అంటే మాకు ఆప్షన్ కరెక్ట్ కాదు ఏంది నాన్న, ఏ ఆప్షన్ కరెక్ట్, సి లేకుండా ఉన్న ఆప్షన్ చూస్ చేసుకుంటే ఏంటన్నా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఏ ఇస్ రైట్, బి ఇస్ రైట్, డి ఇస్ రైట్, ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. డన్, క్లియర్ నాన్న? డన్. నెక్స్ట్, look at this question. A sportsman runs around a circular track of radius r. Let me take the diagram once again. A sportsman runs around a circular track of radius and let the radius be some r, such that he traverses the path a b a b. ఇలా ఉంది నాన్న, ఇక్కడ a అన్నమాట, ఇది a b అన్నమాట. అంటే బేసిక్ మీనింగ్ ఏంటన్నా, ఏ నుంచి స్టార్ట్ అయ్యిండు, బికి వచ్చిండు, మళ్ళీ బి నుంచి ఏకి వచ్చిండు, ఏ నుంచి బికి, బి నుంచి ఏకి, మళ్ళీ ఏ నుంచి బికి ఇక్కడికి వచ్చి. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ రెస్పెక్టివ్లీ ఆర్. ఇట్ ఈస్ సచ్ ఏ ఈజీ క్వశ్చన్, అవునా కదా? ఇస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. ఏం చేయాలన్నా మనం ఇక్కడ ఏంది, వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏ లెంత్ ఆఫ్ ది పాత్ ట్రావెల్. మనం ఏదైతే పాత్ ట్రావెల్ చేస్తున్నామో దాని యొక్క లెంత్ మొత్తం తీసుకోవాలన్నమాట. అంటే ఏమైతుందన్నా, డిస్టెన్స్ అంటే ఏమైతుంది, యూఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద సర్క్యులర్ పాత్ యొక్క లెంత్ ఎంత అన్న, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2πr, ఇజంట్ ఇట్? అవునా కదా? ఫస్ట్ ఏం చేసిండు, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఏం చేసింది, ఇడికి వచ్చిండు ఎంత, ఈ నుంచి మళ్ళీ ఇడికి వచ్చిండు, ఒక కంప్లీట్ సర్కిల్ 2πr, మళ్ళీ ఈ నుంచి ఇడికి పోయిండు, మొత్తం ఎంత πr, సగం కదా. అంటే ఏమైతుంది, 2πr ఏమో 1 సర్కిల్, ఇంకో హాఫ్ సర్కిల్ ఎంత πr, మొత్తం ఎంత అన్నా, విచ్ ఇస్ గోయింగ్ టు బి 3πr. డిస్టెన్స్ ఎంత 3πr. వాట్ అబౌట్ ద డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, ఇనిషియల్ గా ఇక్కడ స్టార్ట్ అయ్యిండు, ఫైనల్ ఏడా అయ్యిండు, ఇప్పుడు వచ్చి బి దగ్గర ఉన్నాడు, ఏ నుంచి బికి వచ్చిండు, బి నుంచి ఏకి వచ్చిండు, మళ్ళీ ఏ నుంచి బికి పోయిండు, ఎక్కడ ఉండు ఫైనల్ గా బి దగ్గర. ఇనిషియల్ గా ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ. ఈ నుంచి ఇటు దాకా డిస్టెన్స్ ఎంత అన్నా, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆర్. ఈ నుంచి ఇదంతా r, ఇదంతా 2. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద డిస్ప్లేస్మెంట్. ఏంది డిస్ప్లేస్మెంట్, ఇదేనా డిస్టెన్స్. దట్స్ ఇట్. డిస్టెన్స్ 3πr, డిస్ప్లేస్మెంట్ 2r. దట్స్ ఇట్. డన్. సచ్ ఏ ఈజీ క్వశ్చన్. కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు 2 April షిఫ్ట్ 2 లో అడిగిన క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ వన్. A person traveling on a straight line moves with a uniform velocity v1, okay, for a distance x, okay, with a uniform velocity v2 for the next 3/2 x distance. The average velocity in this motion is being given, that is 50/7. If v1 is 5 meter per second, then v2. ఏమేమి ఇచ్చిందన్న డేటా మనకి, ఇనిషియల్ గా x అనే డిస్టెన్స్ ఏ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది, v అనే వెలాసిటీ తోటి. నెక్స్ట్ ఏందన్నా 3x/2 అనే డిస్టెన్స్ ఏ వెలాసిటీ తోటి పోతుంది, v2 వెలాసిటీ తోటి పోతుంది. దీనికి సపోజ్ ద టైం టేకెన్ విల్ బి t అనుకున్నాం, దీనికి టైం టేకెన్ విల్ బి t2 అనుకున్నాం. డన్. ద యావరేజ్ వెలాసిటీ ఇన్ దిస్ మోషన్ ఈస్ 50. ఎంతనా యావరేజ్ వెలాసిటీ ఈస్ బీన్ గివెన్, వాడే ఇచ్చింది అది కూడా, ఎంతనా 50/7 మీటర్ పర్ సెకండ్. డన్. అండ్ v1 కూడా ఇచ్చేసిందన్నా, v1 ఎంత ఇచ్చిందో 5 మీటర్ పర్ సెకండ్. మనం ఏం కనుక్కోవాలి, v2 కనుక్కో. v2 ఈస్ టు బి 4. డన్. ఒకవేళ t1 వెలాసిటీ అయితే v1 ఈజ్ ఈక్వల్స్ టు, మీనింగ్ ఏంటన్నా, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఎంత, v1 ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. బట్ t1 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్న, x బై v1. v1 ఎంత ఇచ్చిండు, ఆల్రెడీ 5 ఇచ్చిండు, ఇది t1. వాట్ అబౌట్ ద v2 అన్న, v2 ఈజ్ గోయింగ్ టు బి డిస్ప్లేస్మెంట్ ఎంత, 3x/2 బై టైం ఎంత, t2. t2 is equals to ఏం రాసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి, 3x/2 times of v2. Done. What is the average velocity formula? Average velocity, average motion మనకు కనుక్కోవాలంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అవునా కదా? యావరేజ్ వెలాసిటీ ఈస్ గోయింగ్ టు బి టోటల్ డిస్టెన్స్ ఎంత రానా, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి x1. ఒకవేళ ఇదంతా x plus 3x/2. This is what the distance traveled. And what is the time taken? Total time taken. Total time taken is going to be x/5 plus
how much 3x by 2v2 and it is equals to how much average velocity and reaching to 50 by 7. That's it. Okay, దీన్ని సాల్వ్ చేస్తే విల్ బి గెటింగ్ ద ఆన్సర్. హౌ మచ్ ఉన్న పైన x కామన్ తీసుకుంటే కింద x కామన్ క్యాన్సల్ 1 plus 3/2 అంటే విచ్ ఇస్ గోయింగ్ టు బి 5/2. డన్. పైన 5/2 కింద ఏమైతే నాన్న x బయటికి వచ్చింది. యు ఆర్ గోయింగ్ టు లెఫ్ట్ విత్ 1/5 ప్లస్ ఎంత 3/2v2. జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ 50/7. జస్ట్ డూ వన్ థింగ్ నాన్న, 50/2 ని ఏం చేద్దాం, ఇక్కడ నుంచి 5/2 ని ఇక్కడనే ఉంచుకోవాలన్నా. 50/7 అవతలకి పోతే ఏమైతే 7/50. ఇదంతా అవతలకి వస్తే ఏమైతే 1/5 ప్లస్ 3/2v2. ఇది ఏమంటుంది 1s, ఇది 10s. హౌ మచ్ అన్న 7/20 మైనస్ అక్కడ నుంచి 1/5 అవతలకి పడతారా విచ్ ఇస్ గోయింగ్ టు బి 3/2v2. ఓకే, డన్. ఇక్కడ చూడండి ఒకసారి. What is the LCM? LCM is going to be 20, right? It is going to be 7. 5 4 4 అంటే this is the answer. ఇక్కడ ఎంత 3/v2. 2v2. 2 10s are cancel. ఇది ఎంత 7 minus 4 అంటే this is going to be 3. 3 gets cancelled and answer ఎంత v2 is going to be 10 meter per second. That's it. What is the v2? v2 will be 10 meter per second. What is the v2 value? v2 is nothing but a 10 meter per second. This is a numerical value, na? 10 meter per second is the correct answer. That's it. It's simple. Okay, na? Done. Next question. Look at the next question. Two cars P and Q are moving on a road in the same direction. There are two cars. In the car P and there is a car Q are moving on a road in the same direction. రెండు కూడా ఒకటే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి P and Q. Then acceleration of the car P increases linearly with the time. అంటే మీనింగ్ ఏమన్నా P is increasing linearly అంటే with respect to T ఎలా మూవ్ అవుతుంది linearly అంటే P is directly proportional to not T but ఏంటన్నా acceleration of this particular body of car ఎలా మూవ్ అవుతుంది is directly proportional to time t. అంటే can I remove the proportionality limit and keep some k is a constant? Done. Next one moves with a next and whereas car q moves with the constant acceleration. ఇది acceleration దొరుకుతుందన్న acceleration of q is going to be how much? It is going to be constant. అంటే can I write AQ is equal to some constant C? రాసుకోవచ్చు. Both cars cross each other at time t equal to 0. ఏమన్నా time t equal to 0 for the first time. The maximum possible number of crossings including the crossing at 0. అంటే ఇనిషియల్లీ ఎక్కడ క్రాస్ అవుతున్నాయి? ఇనిషియల్లీ దే ఆర్ క్రాసింగ్ ఎట్ time t equal to 0. time t is equal to 0 ఉన్నప్పుడు రెండు కూడా ఒకదాన్ని ఒకటి క్రాస్ అయ్యి మనం కనుక్కోవాల్సింది ఏమన్నా ఎన్ని టైమ్స్ ఈ కార్స్ అనేవి ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తాయి అనేది పాసిబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద కార్స్ కెన్ క్రాస్ ఈచ్ అదర్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అండ్ అందులో t is equal to 0 కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి. అది క్వశ్చన్. దెన్ దిస్ క్వశ్చన్ కెన్ బి అండర్స్టూడ్ అండ్ కెన్ బి డన్ ఇన్ ఎ వెరీ ఈజీ వే వితౌట్ డూయింగ్ ఎనీ క్యాలిక్యులేషన్. బేసిక్ గా ఇదేంది వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టూ బాడీస్. ఆ రెండు బాడీస్ యొక్క వెలాసిటీస్ గురించి లేకపోతే యాక్సలరేషన్ గురించి డిస్కషన్ ఉంది, అవునా కదా? అండ్ ఒక విషయం గమనిస్తే ఇంకో విషయం ఏంటంటే కనుక మనకు వెలాసిటీ ఏదైతే ఉందో ఇదేంది దీని యొక్క వెలాసిటీ VP అనుకున్నాం. లెట్ మీ టేక్ ద ఇనిషియల్ వెలాసిటీ. లెట్ మీ టేక్ ద ఇనిషియల్ వెలాసిటీ UP అనుకున్నాం. దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ UQ అనుకున్నాం. అండ్ దీస్ ఆర్ డైరెక్టెడ్ లైక్ దిస్. బట్ do you know which velocity is more? Did he mention anything about the velocity? Velocity గురించి ఏం చెప్పాలన్నా ఏ వెలాసిటీ ఎక్కువ ఉందో కూడా మనకు తెలియదు, అర్థమవుతుందా? కాబట్టి ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏదైనా పెద్ద ఉండొచ్చు ఇందులో. వీ డు నాట్ నో అబౌట్ దట్. ఓకేనంట. ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏం చేయాలన్నా ఖచ్చితంగా వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ది రిలేటివ్ మోషన్ ఈక్వేషన్స్ అనేటివి రాసుకోవాలి. రిలేటివ్ మోషన్ ని మనం యూజ్ చేస్తాం.
రిలేటివ్ మోషన్ యూజ్ చేసుకుంటే వాట్ ఈస్ ద ఇందులో ఏం చేయాలా రిలేటివ్ మోషన్ రాయాలనుకుంటే వీ నీడ్ టు అబ్జర్వ్ ద అదర్ బాడీ బై సిట్టింగ్ ఆన్ సమ్ బాడీ. అంటే నేను ఏం చేస్తున్నా కార్ క్యూ పైన కూర్చొని పి యొక్క ఆబ్జెక్ట్ పి కార్ ని ఏం చేస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా. అర్థమవుతుందా? ఏం చేయాలి మనం పి యొక్క కార్ పైన ఉన్నాం. పి కార్ పైన ఉంటే ఏమంటున్నా వీ నీడ్ టు టేక్ ద యు ఆర్ అబ్జర్వింగ్ ద కార్ పి బై సిట్టింగ్ ఆన్ ద కార్ క్యూ. అర్థమవుతుందా? అప్పుడు ఏం చేసుకోవచ్చు నాన్న వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది పి విత్ రెస్పెక్ట్ టు క్యూ. ఏం కనుకుంటున్నా యాక్సలరేషన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు క్యూ. విత్ రెస్పెక్ట్ టు క్యూ దేని యొక్క యాక్సలరేషన్ క్యూ యొక్క పి యొక్క యాక్సలరేషన్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఏపీ మైనస్ ఏక్యూ అవుతుంది. అవునా ఏపీ మైనస్ ఏక్యూ. వాట్ ఈస్ ద ఏపీ అనా ఏపీ ఈస్ గోయింగ్ టు బి కేటీ. అవునా వాట్ అబౌట్ ద ఏక్యూ అనా ఏక్యూ ఈస్ గోయింగ్ టు బి సమ్ సి. ఇదేంటి దిస్ ఇస్ ద రిలేటివ్ యాక్సలరేషన్. ఇట్ ఈస్ ద రిలేటివ్ యాక్సలరేషన్. డన్. యాక్సలరేషన్ ఎందులో ఉన్నా కేటీ మైనస్ సి అని ఒక ఈక్వేషన్ ఫ్రేమ్. డన్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్. మనకి ఏం కావాలి బోత్ ద కార్స్ క్రాస్ ఈచ్ అదర్. రెండు కూడా క్రాస్ కావాలంటే ఏ సిచ్యువేషన్ ఉంటుంది ఒకసారి ట్రై టు అండర్స్టాండ్. రెండు కార్స్ క్రాస్ కావాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నో నాన్న. ఒకవేళ యాక్సలరేషన్ తెలుసు వాట్ అబౌట్ ద వెలాసిటీ నాన్న వెలాసిటీ కూడా తీసుకోవచ్చు. డన్. ఎస్ అంటే ఏంటి నాన్న ఇందులో ఎస్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. అవునా కదా డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే బేసిక్ మీనింగ్ ఏమన్నా దిస్ ఇస్ నథింగ్ బట్ సెపరేషన్ బిట్వీన్ ద టూ బాడీస్. అవునా కదా ఎప్పుడైతే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది నేను ఒకవేళ రిలేటివ్ యాక్సలరేషన్ తీసుకున్నాగా అదే విధంగా ఒకవేళ నేను రిలేటివ్ పొజిషన్ తీసుకుంటే రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే ఆ రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏమైతుందన్నా రెండు బాడీస్ ఒకదానొకటి క్రాస్ అయినప్పుడు రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏమన్నట్టు ఈ బాడీ ఇక్కడ ఉంటే ఈ బాడీ ఇక్కడ ఉంది అనుకో రెండింటి మధ్య డిస్ప్లేస్మెంట్ అంటే పొజిషన్ ఏమైతే అన్న ఇది x is equal to 5 అనుకుంటే ఇది కూడా x is equal to 5 దగ్గర ఉంటే పొజిషన్ సేమ్ ఉంటే మీనింగ్ ఏమన్నట్టు దే ఆర్ యాక్చువల్లీ ఎట్ ద సేమ్ పొజిషన్ అంటే మీనింగ్ ఏమన్నట్టు రెండు ఒకదాని ఒకటి క్రాస్ అవుతున్నట్టు. అవునా కదా డన్. అంటే ఏ సిచ్యువేషన్ లో ఒక బాడీని ఇంకో బాడీ క్రాస్ చేస్తాయి ఎప్పుడు క్రాస్ చేస్తాయి అంటే మన ద పొజిషన్ హ్యాస్ టు బి జీరో. అంటే ద రిలేటివ్ పొజిషన్ వాట్ ఈస్ దట్ ద రిలేటివ్ పొజిషన్ లేకపోతే రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు లేకపోతే ఏందన్నా సపరేషన్ రెండు బాడీస్ మధ్యలో ఉన్న సపరేషన్ జీరో అయితే దాని మీనింగ్ ఏమన్నట్టు రెండు బాడీస్ కూడా ఒకదాని ఒకటి మీట్ అవుతున్నట్టు. దట్స్ ఇట్ డన్. ఇక్కడ చూడనా ఎప్పుడైతే మనకి ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా రాసేసినాడు. అవునా కదా యాక్సలరేషన్ వచ్చింది. వాట్ కెన్ యూ డూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యాక్సలరేషన్ అన్న ఈ యాక్సలరేషన్ నుంచి కెన్ వి గెట్ ద వెలాసిటీ బై ఇంటిగ్రేట్ చేసి వెలాసిటీ తెచ్చుకోవచ్చు కదా. సపోజ్ ఫర్ ద సింప్లిసిటీ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ ఓన్లీ. ఓకేనా ఓన్లీ ఏ అనుకుంటున్నాం. యాక్సలరేషన్ ఎంత వచ్చిందన్నా మనకి యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు కేటీ మైనస్ సి. ఓకేనా డన్. కేటీ మైనస్ సి అంటే దీని ఏం చేస్తున్నా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంటిగ్రేట్ చేస్తే ఏ అంటే ఏందన్నా ఏ ఈస్ నథింగ్ బట్ సపోజ్ లెట్ ద రిలేటివ్ వెలాసిటీ బి వి అనుకుందాం. రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటన్నా వి. రిలేటివ్ వెలాసిటీ అంటే ఏమైతే వి అంటే ఇక్కడ వి ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ. వి ఈస్ నథింగ్ బట్ with respect to what you are checking with respect to q nana relative velocity of p with respect to q. అప్పుడు ఏమైంది vp ఎంత vp is going to be up minus uq and you do not know the sign of this particular v. ఓకేనా దాని v అనుకున్నానా for the simplicity. ఇదేంది యాక్సలరేషన్ అంటే dv by dt that is equals to ఎంత అన్న kt minus c. dv is equals to how much kt minus c into dt. బోత్ సైడ్ ఇంటిగ్రేట్ చేసుకుంటే ఏమైతుంది p is equal to suppose let t is equal to 0. t is equal to 0 ఉన్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ let the initial velocity be some u. ఇనిషియల్ వెలాసిటీ v అనుకున్నాం రిలేటివ్ కి ఇనిషియల్ వెలాసిటీ v అనుకుందాం. t is equal to some t దగ్గర ఫైనల్ వెలాసిటీ be some v అనుకుందాం. then it is going to be how much nana v minus v naught is equals to how much it is going to be k t square minus c into t. That's it. What about the ante in the limits application we will be getting the same, right? This is what the equation. Now v is equal to v is going to be v naught plus a t square. How much it is going to be t square by 2 kada sorry a t square by 2 minus c. This is nothing but a velocity వచ్చింది. దీని నుంచి పొజిషన్ కనుక్కోవచ్చునా absolutely we can find v is nothing but a ds by dt. ds అంటే ఏంటన్నా this is nothing but a separation అన్నట్టు that is nothing but a displacement or position. అవునా కదా రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్ అనమాట. డన్.
ఈ వాల్యూ ఎంత? దిస్ ఇస్ గోయింగ్ టు బి v0 ప్లస్ kt స్క్వేర్ బై 2 మైనస్ ct. ఇప్పుడు ఏం చేస్తామన్నా బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటే ఏమైతుందన్నా విత్ రెస్పెక్ట్ టు t బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఓకేనా? ఈ with respect to t on the other side ఇవతల ds మిగులుతున్నానా when t is equals to 0 పొజిషన్ ఏంటన్నా t is equal to 0 ఉన్నప్పుడు పొజిషన్ at 0. సపోజ్ t is equal to t దగ్గర there is some position s. ఓకేనా? అప్పుడు ఆన్సర్ ఏమొస్తే చెక్ చేయండి అన్న ఒకసారి. let me do that particular part here అన్న. listen, how much it is going to be? s అంటే ఏంటన్నా ఇక్కడ 1ds అంటే s minus 0. this is going to be s on this side. that is nothing but a separation అన్నమాట, relative position. Done. What about this one anna? That is going to be how much? v0 into how much that is? v0 into t plus k by 2 into how much? t square ante t cube by 3. Done. Next value ఎంత అన్న? minus ct square. upper limit t apply చేస్తే lower limit 0 అవుతుంది. ఫైనల్ ఈక్వేషన్ ఇస్ గోయింగ్ టు బి దిస్ వన్. అర్థమవుతుందా? ఇది అన్నమాట దిస్ ఇస్ నథింగ్ బట్ రిలేటివ్ పొజిషన్. ఏంటిది? రిలేటివ్ పొజిషన్. మనకేం తెలుసు? ఒకవేళ క్రాసింగ్ తెలియాలి అంటే, ఒకదాని ఒకటి క్రాస్ అవుతుంది అంటే ఏం కావాలి? రిలేటివ్ పొజిషన్ హ్యాస్ టు బి 0. నౌ మేక్ ఇట్ దిస్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఏమైనా దిస్ పర్టికులర్ ఈక్వేషన్ విల్ బి మేడ్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 చేస్తే ఏమైంది? వాట్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ? ఇట్ ఈస్ ద క్యూబిక్ ఈక్వేషన్. ఏం ఈక్వేషన్ అనేది? క్యూబిక్ ఈక్వేషన్. What are the chances for the t to get t values ఎన్ని ఉండొచ్చు నాన్న? ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉండొచ్చు? You will be having the at most ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి మనకి? at most 3. ఎందుకు నాన్న? అది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి దానికి మాక్సిమం రూట్స్ అని వస్తాయి, 3 వస్తాయి. కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంక్లూడింగ్ 0 కలుపుకుంటే ఎన్ని ఛాన్సెస్ ఉండొచ్చు నాన్న? ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే there will be 3 chances. అర్థమవుతుందా? ఎంత నాన్న? ఆన్సర్ 3 అన్నమాట. ఇఫ్ యు చెక్ దిస్ వన్, ఇందులో టీ కూడా అన్న, ఇందులోకి టీ కామన్ తీస్తే ఈక్వల్ టు 0 ఇస్తే టీ కామన్ వస్తే టీ వాల్యూ 0 కూడా వస్తుంది అన్న. అవునా కదా? టీ సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ ఇది 0 0 0. డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది? రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి 0 ఇస్ ఆల్సో ఇంక్లూడెడ్. మొత్తం ఎన్ని? 3. ఇంకో థింగ్ ఏంటంటే ఇదంతా చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ టైప్, వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ద క్వశ్చన్, గెట్ ద ఆన్సర్. ఎలానన్నా? ఎప్పుడైతే యాక్సలరేషన్ మనకి kt మైనస్ c అని తెలిసిందో, యాక్సలరేషన్ ఇలా ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైనా లీనియర్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ అవుతుంది. మళ్ళీ దాన్ని క్వాడ్రాటిక్ ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్యూబిక్ ఈక్వేషన్. సింపుల్. క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఎన్ని ఉంటాయి? రూట్స్. మనం ఇదంతా చేసినా కానీ దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం అని అడగలేదు వాడు, కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ దోస్ టైమ్ ఇంటర్వెల్స్. కాబట్టి ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ కెన్ డైరెక్ట్లీ అజ్యూమ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్, దాని యొక్క ఇంటిగ్రేషన్ ఏమైతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే మళ్ళీ దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. క్యూబిక్ ఈక్వేషన్ అంటే 3 రూట్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. కాబట్టి ఎన్నిసార్లు ఛాన్సెస్ ఉంటుంది ఒకదాని ఒకటి క్రాస్ కావడానికి అంటే 3 times. డన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ రైట్ నౌ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ look at the question. The maximum speed of the boat in still water is 27 km/h. Okay, boat is moving downstream in a river flowing at 9 km/h. It is very clear. Downstream ante meaning emanatna? Downstream ante velocities will be added up. Still water lo boat speed enta 27, ikkada enta 9, so that it is going to be 36 km/h. What about this one అన్న? 36 into 5/18 meter per second లోకి కన్వర్ట్ చేసుకుంటే 1s are 2s are which is going to be 10 meter per second. ఎంత? 10 meter per second తోటి బోట్ అనేది మూవ్ అవుతుంది. ఎట్లా? రివర్. A man in the boat throws a ball vertically upwards with a speed of 10 meter per second. There is a river. రివర్ లో there is a boat. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా? ఇట్స్ వెలాసిటీ ఇస్ గోయింగ్ టు బి హౌ మచ్ అన్న? వెలాసిటీ ఎంత ఇచ్చిందో, ఎంత వచ్చింది? 10 meter per second. దట్ ఈస్ వెరీ క్లియర్లీ నో. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇలా పోతుంటే ఈ పర్సన్ ఏం చేసింది? ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని పైకి ఇచ్చింది. ఓకేనా? మ్యాన్ ఇన్ ద బోట్ థ్రోస్ ఎ బాల్ ఏం చేసిందా? వర్టికల్లీ అప్వర్డ్స్ పైకి ఇచ్చింది. విత్ వాట్ వెలాసిటీ? ఇట్ ఈస్ 10 meter per second వెలాసిటీ తోటి. అర్థమవుతుంది
range of the ball as observed by a observer at the rest of the bank river. There is some person who is observing from by sitting on the bank river. చూస్తుంటే according to him, what is the range na? Range అంటే మీనింగ్ ఏమన్నట్టు, రేంజ్ అంటే ఏంది, ఎంత హార్జెంటల్ డిస్టెన్స్ దగ్గర అది డ్రాప్ అవుతుంది, గ్రౌండ్ ని హిట్ అవుతుంది అనేది పాయింట్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్. ఒకసారి లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. బేసికల్లీ వితౌట్ ఈవెన్ కీపింగ్ ఏ పెన్ ఆన్ ద పేపర్ వీ కెన్ డూ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఏమి ఇచ్చిందో మనకి బేసిక్ గా, అండ్ అస్ యు నో, ఎప్పుడైతే మనం ఈ ప్రొజెక్టైల్ మోషన్ గురించి డిస్కషన్ చేస్తున్నాం, ప్రొజెక్టైల్ మోషన్ లో ఉంటాం, చెక్ చేసుకున్నాం ఒకసారి. వర్టికల్ మోషన్ ఈస్ ఇండిపెండెంట్ అండ్ హార్జెంటల్ మోషన్ ఈస్ ఇండిపెండెంట్. జస్ట్ లుక్ ఎట్ ద వర్టికల్ మోషన్ అన్న, ఎట్లా పోతుందన్న పైకి. ఇట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద జీ వాల్యూ అన్న? జీ వాల్యూ ఎంత ఇచ్చాను? 10 మీటర్ పర్ సెకండ్. బాడీ ఏమైతుంది? ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్. అంటే వెలాసిటీ ఎలా ఉంది అన్న? 10 మీటర్ పర్ సెకండ్ అప్వర్డ్. వాట్ అబౌట్ ద యాక్సలరేషన్ అన్న? యాక్సలరేషన్ ఇస్ గోయింగ్ టు బి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ విచ్ ఇస్ డౌన్వర్డ్స్. అంటే మీనింగ్ ఏమన్నా, యాక్సలరేషన్ ఇస్ బీన్ కంటిన్యూస్లీ. అంటే ఈ పైకి పోతున్న బాడీలో యాక్సలరేషన్ ఏమైతుందన్న? తగ్గుతుంది. ఎంత నాన్న? పర్ సెకండ్ 10 మీటర్స్ పర్ సెకండ్ తగ్గుతుంది. అంటే మీనింగ్ ఏమన్నా, ఈ పైకి పోవడానికి ఎంత టైం పడుతుంది? వెలాసిటీ 0 కావడానికి 1 సెకండ్. అంటే వెలాసిటీ 0 అంటే మీనింగ్ ఏమన్నా, అక్కడ నుంచి మళ్ళీ ఇట్ ఫాల్స్ డౌన్, అవునా కదా? అంటే పైకి పోవడానికి ఎంత టైం? 1 సెకండ్. అదే విధంగా కిందికి రావడానికి ఎంత టైం పడుతుందా? ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 1 సెకండ్. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ నాన్న? 2 సెకండ్స్. అక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలన్నా? సేమ్ 2 సెకండ్స్. డన్. 2 సెకండ్స్ ఉంటే what about this range na? Range is nothing but a horizontal velocity into time of flight. What is the horizontal velocity? It is going to be 10 meter per second. Avuna kada? 10 meter per second into 2 seconds. What is the answer nana? Second gets cancelled out. It is going to be 20 meters. What is that? It is going to be how much nana? It will be 20 meters. That's it. How much it is? 20 meters. Did you get my point? ఇందులో అడిగిన సెంటీమీటర్ లో అన్నాడు. సెంటీమీటర్ అంటే ఎంత అయితే అన్నా? 20 into 1 meter is equal to 100 centimeters. That is going to be 2000 centimeters. This is what the answer. Okay. You can do the question in such a manner. Let's have formulas తో చేస్తా అంటే you can also go with the formulas. Formulas తో ఎలా చేయొచ్చునా? We know the range is going to be, range ఎంత అన్నా? d square sin 2 theta by g. లేకపోతే sometimes you also write it like 2 into horizontal component of the velocity, vertical component of velocity by g. ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుంది? నువ్వు ఎలా అప్లై చేసినా will be getting the answer. What about the u? Nana, u is nothing but a. Now listen Nana, I will show the complete picture of this very clearly. First initial గా నన్ను ఇక్కడ ఉన్నప్పుడు బాడీ ఇనిషియల్ గా ఇలా ఉన్నప్పుడు, what about the బోట్ యొక్క ఇప్పుడు వెలాసిటీ చెక్ చేసుకుంటే మనం ఎలా ఉంటుందని, ఇప్పుడు బోట్ ఎలా మూవ్ అవుతుంది? ద హార్జెంటల్ మోషన్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్ 10 మీటర్ పర్ సెకండ్. అవునా కదా? ఇదేంటి నాన్న? వర్టికల్. ఇది కూడా 10 మీటర్ పర్ సెకండ్. అంటే మీనింగ్ ఏమన్నట్టు? వెలాసిటీ ఎంత నాన్న? వెలాసిటీ ఇస్ గోయింగ్ టు బి 10 I క్యాప్ ప్లస్ 10 J క్యాప్. ఇది పాజిటివ్ తీసుకుంటే, పైకి పాజిటివ్ తీసుకుంటే ఏమన్నా? 10 I క్యాప్ 10 J క్యాప్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ వెలాసిటీ. అవునా కదా? ఈ రిజల్టెంట్ వెలాసిటీ ఏమైందన్నా? దిస్ ఇస్ గోయింగ్ టు బి దిస్ వన్. If this is 10, how much it is going to be? ఎంత వస్తుందన్నా? రిజల్టెంట్ అండర్ రూట్ ఆఫ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ స్క్వేర్ నాన్న. 100 ప్లస్ 100 అంటే ఏమైతుంది? 10 root over 2. This is going to be the 10 root over 2. That is nothing but a initial velocity u అనమాట. You can take it as the initial velocity u. That's it. That is what the initial velocity with which the body is moving. అంటే ఏమైతుందన్నా? ఇలా మూవ్ అవుతుంది. ఇది ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ ఎంతనా? అది. If this is 10, what is the angle? Angle is going to be 45. That's it. 45 degrees. And you substitute, you will be getting the answer. U and then the U is going to be 10 root over whole square. 10 root over whole square and then the 10 into 10 square into, and then it is going to be 2. By how much? Sin 2 theta. 2 into 45. It is going to be 90. 1 G and 10 time cancel. You will be getting it as a 20. Or లేకపోతే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటా, సో ఇట్ విల్ బి మచ్ ఈజియర్. 2 into what about the ux na? Ux is going to be horizontal component of the velocity, that is going to be 10. Vertical component of velocity 10 by g value 10 cancel. You will be getting the 20. You use any particular formula, you will be getting the same.
rather than using all those formulas, you can directly understand this particular phenomena to get the answer. Answer is going to be how much? 20 meters. 20 meters is nothing but a 2000 centimeters. That is what the answer. I hope it is clear. Done. And do remember, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎక్కడైతే ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం, ఇక్కడ చూసేటప్పుడు ఏమైతే అన్న బేసిక్ గా బాడీ ఎప్పుడైతే బాల్ ఏం చేస్తున్నానా, బాల్ కి వాట్ ఈస్ ద, ఇక్కడ ఏం చేస్తున్నావు, వాట్ ఈస్ ద వెలాసిటీ దట్ ఈస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాల్ నాన్న, హారిజాంటల్ వెలాసిటీ ఎంత, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ నాన్న. నువ్వు బోట్ లో ఉన్నప్పుడు దాని పైకి వేసినప్పుడు ఇట్ టేక్స్ ద సేమ్ హారిజాంటల్ వెలాసిటీ యాజ్ దట్ ఆఫ్ ది బోట్. బోట్ కి ఎంత అయితే వెలాసిటీ ఉందో అదే వెలాసిటీ తీసుకుంటుంది. దీని వెలాసిటీ ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ ఎంత ఉంటుందో ఇది కూడా సేమ్ ఉంటుంది నాన్న. ఏమైతే ఎప్పుడైతే బాడీ అనేది ఎయిర్ లో ఉంటుందో, ఎయిర్ లో ఉన్నప్పుడు దీనిపైన యాక్సిలరేషన్ ఏమైనా ఉంటుందా అంత హారిజాంటల్ మోషన్ పైన ఏమైనా యాక్సిలరేషన్ ఉంటుందా? దెర్ ఇస్ నో యాక్సిలరేషన్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హారిజాంటల్. హారిజాంటల్ గా యాక్సిలరేషన్ ఏమి ఉండదు. యాక్సిలరేషన్ ఎలా యాక్ట్ అవుతుంది బాడీ పైన? వర్టికల్ అంటే ఏమన్నట్టు వర్టికల్ గానే యాక్ట్ అవుతుంది, వర్టికల్లీ డౌన్వర్డ్స్. హారిజాంటల్ గా చెక్ చేసుకుంటే వెలాసిటీ అనేది చేంజ్ కాదు, వెలాసిటీ ఇస్ గోయింగ్ టు బి సేమ్. బట్ వర్టికల్ గా చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద యాక్సిలరేషన్. యాజ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్టింగ్, ఇక్కడ చేంజెస్ ఉంటాయి. I hope it is clear. Done. Next question. What is this one? The velocity time graph of an object moving along a straight line is shown in the figure. What is the distance covered by the object between the t is equal to 0 and t is equal to 4 seconds? T is equal to 0 to 4 seconds మధ్యలో ఏం కనుక్కోవాలన్నా, the velocity time graph is being given moving in the straight line. Distance covered కనుక్కోవాలి. డిస్టెన్స్ కవర్డ్ అంటే ఏంటన్నా, డిస్టెన్స్ అయినా డిస్ప్లేస్మెంట్ అయినా ఏం చేస్తామన్నా, we need to first find the area under the curve up to the given time interval. ఇచ్చిన టైం ఇంటర్వెల్ దాకా ఏం చేయాలన్నా, మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏరియా కనుక్కోవాలి. ఎప్పుడైతే మనకు డిస్టెన్స్ అడిగిందో ఏం కావాలన్నా, డిస్టెన్స్ అంటే ఏమవుతుంది, అన్ని ఏరియాస్ ని యాడ్ చేస్తాం. ఒకవేళ పర్టికులర్ సిచ్యువేషన్ లో సపోజ్ ఇలా ఉందనుకున్నాను గ్రాఫ్, ఒకవేళ మనం ఇలాగ ఉన్నప్పుడు ఏరియా సపోజ్ ఇది A1 అనుకో, ఇది A2 అనుకో, డిస్టెన్స్ అడిగినప్పుడు ఏం చేయాలన్నా A1 ప్లస్ A2 చేయాలి ఒకవేళ డిస్టెన్స్ అయితే. అదే ఒకవేళ డిస్ప్లేస్మెంట్ అడిగింది అనుకో, ఏం చేస్తానన్నా A1 మైనస్ A2 చేస్తాం. ఇది గుర్తుపెట్టుకో, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నౌ మనకు అడిగింది డిస్టెన్స్, యాజ్ ఆల్ ద ఏరియా ఈజ్ ఆన్ ద టాప్, నో డౌట్ ఉన్న ఏరియా మొత్తం కనుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. వాట్ ఈస్ ఇట్ ఈస్ లైక్ ఏ ట్రైపీజియం, రైట్? వాట్ ఈస్ ద ఆన్సర్ అన్న, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హాఫ్ ఇంటూ sum of the parallel sides, that is going to be how much nama? It is 4, 2 అంటే ఎంత? It is going to be 2 plus పైన 2 కింద ఎంత రానా? It is going to be 4 into what about the height nana? Height is going to be 10. How much it is going to be? It is 6 it is 5 ఎంత? 30 ఏందన్నా ఈ డిస్టెన్స్ కదా. Distance is going to be how much nana? Distance will be 30 meters. That's it. That is what the answer. I hope it is numerical type answer. Answer is going to be how much nana? 30 meters. Sorry. Options unnai nana. Option the first option is the correct option. How much it is? 30 meters. That's it. Done. Next question. One of the easiest one. ఒకసారి చెక్ చేస్తే అర్థమవుతుందా మనం ఏవైతే గ్రాఫ్స్ ఉన్నాయో, గ్రాఫ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్ని కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్, అవునా కదా? డన్. లుక్ ఎట్ దిస్ వన్ అన్న. The motion of an airplane is represented by the velocity time graph as shown in the below. The distance covered by airplane in the first 30.5 seconds. Same nana malli em anukovali, velocity time graph ichindi, distance kanukovali, avuna distance kanukovalante area kanukovali. Up to ekkada daaka annadu 30.5 annadu. 30.5 అంటే somewhere here, ఇది 30 nana, 30 అంటే somewhere here, avuna kada? This is being given as 400, idante nana 200. That's it. ఇప్పుడు చెప్పండి అన్న, దిస్ ఇస్ సేమ్. దీన్ని రివిజన్ లెక్క తీసుకోవడానికి వస్తున్నామన్నా? నో, we need to find the area by splitting it into two parts. ఫస్ట్ ఏం చేయాలన్నా, ఈ స్క్వేర్ ఏరియా కనుకోండి. దీని ఏరియా A1 అనుకో, దీని ఏరియా ఉంది కదా, దిస్ పర్టికులర్ ఏరియా యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 8. వాట్ అబౌట్ ద A1 అన్న? A1 is going to be how much? A1 ఇది ఎంత? 31.5 minus 2 అంటే 28.5 into height ఎంత అన్న? Height is going to be 400. ఓకే, 400 అంటే ఏం రాసుకోవచ్చు చెక్ చేయండి అన్న ఒకసారి. 400 అంటే 2850 into 4. 4 అంటే మీనింగ్ ఏమవుతుందన్న? 2 times ఎంత అవుతుంది? 28 అంటే
28 అంటే 5 6 5 6 అదొక 100 5 7 అవునా కదా 5 7 ఇంటూ 2 టైమ్స్ 5 7 5 7 ఎంత 114 అంటే ఎంత 11,400 is the 400 meters is nothing but A1. This is the meter square now. Sorry. ఏందన్నది మీటర్స్ ఇదేంది A1 ఏరియా అనమాట ఎంత వచ్చింది దిస్ ఇస్ ద what about the A2 nana A2 is going to be how much this one ఇదేనా ట్రైపీజియం this is going to be how much nana parallel sides ఇలా parallel sides తీసుకున్నా ఈ హైట్ తీసుకున్నాను హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది parallel sides అంటే 200 ప్లస్ పైన ఎంత అన్న 400 ఇది మొత్తం 4 ఇంటూ హైట్ ఎంత అన్న 2 minus 0 2 cancel which is going to be 600 meters. What is the total distance nana total is equals to 11,400 plus 600 meters మొత్తం ఎంత 12,000 అంతే కదా 12,000 meters done. This is nothing but how much nana ఎందులో అడిగిండు kilometers how much it is going to be 12 kilometers that's it 12 kilometers is the answer ఇక్కడ మనం option A is the correct. Okay, clear, done, right. I hope it is clear nana and మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏ క్వశ్చన్ సంబంధించిన డౌట్ ఉన్నా కానీ యూ కెన్ జస్ట్ గో త్రూ ద కామెంట్ బాక్స్ అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కూడా విల్ బి కమింగ్ విత్ ద 2D మోషన్ ప్లేన్ నుంచి క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా డిస్కషన్ చేసుకుందాం అన్న. అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మనకు మొత్తం సెషన్ లో మనకు 2025 సెషన్ లో మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఇవన్నమాట. డన్. ఐ హోప్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. క్వశ్చన్స్ కూడా ఇందులో టిపికల్ గా ఉన్నాయి, చాలా తక్కువ అన్న. అన్ని క్వశ్చన్లు కూడా చాలా ఈజీగా వచ్చిన. విచ్ వన్ ఇది ఒక క్వశ్చన్ కొద్దిగా లాజికల్ గా అడిగిన క్వశ్చన్ అన్న. అదేది కార్బన్ ఉంది కదా, అర్థమవుతుందా? అది కూడా యూ కెన్ డైరెక్ట్లీ డూ అన్న. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం దాన్ని ప్రాపర్ గా చేసే విధానం నిశ్చయించినాయి కదా. ఈవెన్ దో వితౌట్ డూయింగ్ ఆల్ దిస్ యూ కెన్ డైరెక్ట్లీ సే. అర్థమవుతుందా? దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ ద JEE 2025 questions of the motion in a straight line. Right, Anna? Thank you very much.